ఇది మిరాకిల్ అంటే అత్తగారికి ఆ చీరని మొన్న సంబరంకి వెళ్ళాం కదా, వాళ్ళు చీర ఇచ్చారు మా అత్తగారు. ఆ 2 చీరలు కుట్టించమనేసి ఇస్తే పట్టుకొని వచ్చాను. మొన్న వాటికి డబ్బులు ఇవ్వలేదు కదా, ఆ డబ్బులు ఇచ్చేసి ఈ చీరలు ఇచ్చి రమ్మంది. అత్తయ్య గారు మావయ్య గారు ఇద్దరు కలిసి మార్కెట్కి అయితే వెళ్ళారంటండి. అత్తయ్య వాళ్ళు ఫోన్ చేస్తే ఎక్కడికి వెళ్ళారు, మేము వచ్చాం తాళం వేసి ఉందని ఫోన్ చేస్తే వచ్చేస్తాం ఉండండి మార్కెట్లో ఉన్నాను అన్నారు. ఈలోపు పక్కన ఉంటారు కదండి అమ్మగారు, అదే మనం ఇల్లు గట్ట సర్దడానికి హెల్ప్ చేయడానికి వస్తారు స్వాతి, వెంకటేష్ వాళ్ళందరూ తెలుసు కదా, వాళ్ళ ఇంట్లో కూర్చున్నాం అనమాట వచ్చే వరకునే. నేను తేక తెచ్చింది అలా తయారవుద్ది ఎలా మళ్ళీ మళ్ళీ అడుగుతాను కూడా వాళ్ళని. అల్లుడు గారు బావగారు ఇబ్బందులు ఉన్నారని చెప్పి అత్తగారు మామగారు మా బామ్మర్ది కలిసి కొన్న సామాన్లు అనమాట. బుల్లెట్లు వేసాను. బుల్లెట్లేటి ఇవి పెద్ద ఇంట్లో బుల్లెట్లు అంటారు అనమాట. లేకుండా శనగపప్పు, ఏంటిది వరిపిండి, వరినొక ఉప్మా నాకు ఇష్టం చెప్పేసి వరినొక, ఏంటిది శనగపిండి, ఇడ్లీ రవ్వ, పెసరపప్పు, కరాచీ నౌక అదేంటిది పెసరపప్పు, సాయి పెసరపప్పు, శనగలు, గోధుమ పిండి 2 కేజీల ప్యాకెట్, అది పంచదార, చింతపండు, వరిపిండి, ధనియాలు, ఆవాలు, వరినొక 2 ప్యాకెట్లు నీకు ఇష్టం కదా అని, మైదా, సాయి పెసరపప్పు, పొట్టు పెసరపప్పు, కంఫర్ట్, జీలకర్ర, గసగసాలు, కందిపప్పు, పచ్చెనపప్పు, ఇడ్లీ రవ్వ, పంచదార, మినపగుళ్ళు, నాకు ఇష్టమైన నూడిల్స్, గసగసాలు కూడా. ఇప్పుడు యా సండే కదా నూడిల్స్ చేసుకుంటాం అనమాట. ఈ నెల సరుకులు తాను సహాయం చేసిన మా అత్తగారికి, మామగారికి, మా బామ్మదికి సకల దేవతలు ఆరోగ్యం సంతోషంగా కాశీ కాపాడాలని కోరుకు ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు మాత్రం నూడిల్స్ మింగేస్తాం. ఈ మధ్యకాలంలో చిన్న చిన్న ఇబ్బందులు పడుతున్నాం కదండి, అంటే ఇల్లు మారడంలో కానీ మామూలు కొన్ని ఇబ్బందులు అయితే పడుతున్నాం కదా, ఇంక వీటిలో పడి కొంచెం అలా డల్గా ఇంట్లో సరుకులు సరిగ్గా తేకపోవడం ఇలా అయితే జరుగుతుందన్నమాట అండి. అయితే ఈ కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత సామాన్లు సర్దేటప్పుడు ఇంట్లో సామాన్లు ఏం లేవని మా అత్తగారు మా మామయ్య గారు చూసి ఇవి అయితే కొని తెచ్చారనమాట అండి మాకు. నేనైతే ఎర్లీ మార్నింగే లేచి ఒక ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట. అందుకే అవతారం ఎలా ఉంది, మొహం కడుక్కోకుండా టిఫిన్ చేయకుండా అలా లేచిన వెంటనే వెళ్ళిపోయాను అక్కడ వంటల దగ్గర సాయం చేయడానికి. సో మళ్ళీ వచ్చేసరికి హారిక అయితే నూడిల్స్ అయితే తయారు చేసింది, నూడిల్స్ తినేసాను. తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి అమ్మనే హారికని రెడీగా ఉండమని చెప్పి వాళ్ళు రెడీ అయిన తర్వాత ఫోన్ చేయమని చెప్పి నేను మళ్ళీ అయితే ఆ ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను అనమాట. అమ్మ హారిక అయితే రెడీ అయిపోయిన తర్వాత నేనైతే వచ్చి అప్పుడే హారిక ఫంక్షన్ దగ్గర దింపేసి, అంటే మార్నింగ్ నేను వెళ్ళి ఫంక్షన్ దగ్గర కాదు, ఇప్పుడు వేరే ఫంక్షన్ అనమాట. అంటే అమ్మనే హారికని అక్కడ దింపేసి మళ్ళీ నేనైతే వచ్చాను అనమాట. ఇప్పుడు స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళాలి. నేను వెళ్ళి ఫంక్షన్ దగ్గర అయితే రికార్డ్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళకి యూట్యూబ్ వీడియోస్ అయితే అంతగా ఇష్టం ఉండదు. నేను ముందే అడిగాను అనమాట, ఆయన మామూలు బ్లాక్ చేసుకొచ్చాండి, వద్దులేండి ఎందుకులేండి అన్నారు అనమాట. అంటే మెచ్యూర్ ఫంక్షన్ అనమాట. సో ఎవరిష్టం వాళ్ళ ఇష్టాలు మనం కాదనకూడదు. అందుకే నేను వెళ్ళిన ఫంక్షన్ అయితే రికార్డ్ చేయలేదనమాట. ఇప్పుడు ఇంట్లో బుడకు జాయ్ గడ్డ నేనే ఉన్నాం అనమాట అండి. జాయ్ ఇది అమ్మేది, జాయ్ గడ్డు రే అమ్మేదిరా, అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది, అక్కడికి వెళ్ళింది చూసుకుంటున్నాడు అనమాట. వీడు మొత్తం ఆ గది చూసేసుకున్నాడు, ఈ గది చూసేసుకున్నాడు, ఎక్కడ కనపడలేదు. ఎదలు నన్ను వదిలేసిపోయినట్టున్నారని చెప్పేసి ఫిక్స్ అయిపోయాడు అనమాట వాడు. జాయ్ ఇది అమ్మేది. ఇప్పుడు టైం అయితే ఎక్కడ గడియారం పెట్టారా, 11:12 అవుతుందన్నమాట అండి. నేను స్నానం చేసేసి అమ్మని హారికని తీసుకుని వచ్చేసి మళ్ళీ నేను పొద్దున్న నుంచి ఉన్న ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి
భోజనం చేసి రావాలన్నమాట. ఆదివారం వస్తుంటే ఒకటి కాదు 2 కాదు, ఒకటి మించి వచ్చేస్తుంటే మాత్రం అక్కడ ఇక్కడ మేనేజ్ చేయవలసి వస్తుంది అనమాట. ఉన్న ముగ్గురు కలిసి మళ్ళీ ఇందులోని జాయ్ గాని చూసుకోవాలి. సో ఎలా అనమాట అండి. ఆదివారం వస్తే ఇంట్లో వండుకుంది నీకంటే ఈ ఫంక్షన్లు ఇవి అయిపోవడం వల్లే ఇంచు బతు పెరిగిపోతుంది. ఇంట్లో అంటే కరెక్ట్గా తింటాం, ఫంక్షన్ ఉందనుకో ఫ్రెండ్స్తో ఆకలితనంగా అలా మొత్తం ఎక్కువ వెళ్తుంది, నాలో మొక్కలు ఎక్కువ వెళ్తుంటాయి అనమాట. ఒక 5 minutes రిలాక్స్ అయ్యి నేనైతే ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 1:00 గంట అయితే అవుతుంది. ఇప్పుడు అమ్మ హారిక వాళ్ళు వెళ్ళిన ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి అక్కడే భోజనం చేసి వాళ్ళని తీసుకుని వచ్చేస్తాను అనమాట విత్ మై జాయ్. ఈ మధ్యన ఇది మాత్రం తెగ చూస్తున్నానండి, చిట్టుబాబు గారి కోడిపల్లం అంటే జనం బేభత్సంగా ఉంటున్నారు. జనం చాలా అంటే చాలా బేభత్సంగా అండి. సండే అయితే ఇంకా మామూలుగా కాదు, బారు తీరేస్తున్నారు జనం లైన్లోని, అంత జనం ఉంటున్నారు అనమాట. ట్రై చేయాలి, ఏదో ఒక రోజు పార్సల్ తెచ్చుకుని ట్రై చేయాలి. ఓన్లీ పార్సల్స్ అనుకుంటాను అక్కడ, ఏదో ఒక రోజు పార్సల్ తెచ్చుకుని ట్రై చేయాలి టేస్ట్. ఇంకా ఈ అయ్యగారితో వెళ్ళడం కదండి, ఇంక మరి వచ్చేటప్పుడు అన్న కూడా తీసుకుని రావాలి కదా, ఇంకా అందుకే కార్ వేసుకుని వెళ్తాను అనమాట అండి. ఎండ కూడా బేభత్సంగా కాస్తుంది. ఇవాళ డేట్ వచ్చేసరికి 18వ తారీఖు 2వ నెల, టైం 1:57. సింగిల్గా వెళ్తే ఇదండి ఎలా ఉంటుందమ్మా వీటితో జర్నీ. కొడుకు వస్తున్నాడని తల్లి, మా ఆయన వస్తున్నాడని హారిక, ఇద్దరు మా కోసం వెయిట్ చేయకుండా వాళ్ళ మట్టుకు వాళ్ళు తినేసి ఉన్నారనమాట. నేను వచ్చేసరికి అయితే ఇంకా భోజనం అయితే జరుగుతున్నాయి. వచ్చి నేను భోజనం చేసేసి ఇంకా వచ్చేస్తారా అమ్మ హారిక అని అడిగితే, అమ్మ అయితే ఉంటానన్నదే, నేను వస్తానులే సాయంత్రం మీరు వెళ్ళండి అని చెప్పేసి అన్నదనమాట. ఇంకా అందుకని చెప్పేసి అమ్మను అయితే ఉంచేసి నేను హారిక బయలుదేరుతున్నాం. ఓకే అండి, భోజనం చేస్తాము. ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళాలి. మళ్ళీ ఈవినింగ్ పెళ్ళి అనమాట. ఎవరో మన షాప్ ఓనర్ వాళ్ళ అమ్మాయిదే కదా, మన షాప్ ఓనర్ కదా వాళ్ళ అమ్మాయి పెళ్ళి అనమాట ఈవినింగ్. సో మళ్ళీ అక్కడికి వెళ్ళాలన్నమాట ఈవినింగ్. ఆదివారం 1 కాదు 2 కాదు, ఇవాళ 3 ఫంక్షన్ అయిందండి, ఇంకో 2 ఉన్నాయి. అప్పుడే కాకినాడలో ఎండలు అయితే స్టార్ట్ అయిపోయాయి. అత్తయ్య అయితే అక్కడే ఉన్నారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఇంకా వేరే ఫంక్షన్కి పొద్దునుంచి ఉన్నాను కదండి, పొద్దునుంచి అక్కడ ఉన్నాను కాబట్టి కట్ట చేసేస్తే సరిపోతాయి. వీళ్ళు అంటారు కాకినాడలో, మేము కట్టిన కానుకలు అంటాం అనమాట. సో మళ్ళా సాయంత్రం నైట్కి వాకల్పూడిలో వేదిక ఫంక్షన్ లో మా ఓనర్, అదే మన షాప్ ఓనర్ గారి వాళ్ళ అమ్మాయి మ్యారేజ్కి అయితే వెళ్ళాలన్నమాట. ఆదివారం వస్తుంటే ఇంట్లో వంట చేసుకుని చాలా రోజులు అయ్యింది. మేము కొంపలో కొంపట్లేదు, ఇంకా చాలా ఫంక్షన్స్ ఎక్కువైపోతున్నాయి సిటీలో. నేను అబ్జర్వ్ చేసింది సరే సరే అమ్మా, ఏ ఫంక్షన్ చేసినా సరే సండే పెడతారు అందరికి. ఆ రోజే కొంచెం ఖాళీ ఉంటది కాబట్టి అందరూ సండేస్ ఎక్కువ. అంతవరకు ఎందుకు, మనం కూడా మాక్సిమం సండేయే కదా ఎక్కువగా ఖాళీ ఉంటాము. ప్లస్ మనం ఫంక్షన్ కూడా సండేనే ప్రిఫర్ చేసాం. ఏంటి సత్యనారాయణ స్వామి వ్రతం సండేయే పెట్టుకుంటాం మేము ఎప్పుడు కూడా. అంటే ఆదివారం అయితే అందరూ ఖాళీగా ఉంటారో వస్తారో అని చెప్పేసి ఆదివారం అనమాట ప్రతి ఫంక్షన్. మామూలుగా చావులు ఉంటాయండి మా పల్లెటూరులో, ఆదివారం శుక్రవారం మంగళవారం పెట్టరు, మిగతా రోజులు పెడతారు. టౌన్ లో ఇంకా ఆదివారం, టౌన్ లో ఓన్లీ ఆదివారం పెడతారు. ఓకే, ఇంటికి వెళ్ళాక వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా, చూస్తుండండి. వీడితో అలా ఉంటుంది మాకు వ్యాపారం. ఓకే, టైం అయితే 8:15 అవుతుంది అనమాట. మళ్ళా ఇప్పుడు ఇంకా అదే డ్రెస్ అయితే వేసుకున్నాను. ఊరికే డ్రెస్ మాత్రం ఇంకా బయట తాలు కూడా కట్టలేదు. ఇంటికి వచ్చిన తర్వాత బట్టలు ఆరబెట్టడానికి తాలు కూడా కట్టలేదు. పొలమని ఇప్పడానికి, పొలమని వాషింగ్ మిషన్ వేసి ఆరబెట్టడానికి. అందుకే ఆయన బాగా ఉంది కదా అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్దాం అనుకున్నారు. ఇప్పుడు పెళ్ళికి మన పాత ముందు ఇల్లు ఉంటుంది కదా, ముందు అంటే ఫ్లాట్ కాదండి, మన యూట్యూబ్ ఛానల్లో వాకులపూడి అనమాట ఉంది. ఇప్పుడు ఆ ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట. మళ్ళానే అంటే అక్కడే ఫంక్షన్ హాల్, వేదిక ఫంక్షన్ హాల్ అనమాట. మొత్తం అక్కడక్కడ తల్లింటికి. సో అంతే, మనం పౌడర్ కట్టాలి, అంత అయిపోయింది మనది. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. అక్కడైనా తీస్తే వేస్తే నాకు తెలియదు, వెనక్కి వెళ్ళి పోసంలా కనిపిస్తున్నాం. కూర్చో. ఓకే, బాయ్. బాయ్ బాయ్. ఇప్పుడు నేను వెళ్ళేది అయితే డైరెక్ట్ ఫంక్షన్ కాదండి, మన షాప్కి వెళ్తున్నాం అనమాట.
అంటే మన షాపు సైడ్ బై సైడ్ షాపులు ఉంటాయి కదా, మన పక్క షాప్ అయినా నేను కలిసి ముగ్గురు కలిసి వెళ్తాం అనమాట. పక్క షాప్లో రవి ఉంటాడు, వాళ్ళ ఫాదరు, నేను ముగ్గురు కలిసి అయితే వెళ్తున్నాం అనమాట. స్టేజ్ ఎక్కి యాక్షన్లు తీసుకుని నూతన దంపతులు ఇద్దరిని కూడా ఆశీర్వదించాము. అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు అయితే కింద అనమాట అండి. భోజనాలు అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయండి. 2 రకాలుగా పెట్టారనమాట. అంటే బంతి భోజనం కూర్చుని తినే వాళ్ళకి కిందన ఏసీలో బంతి భోజనం, అలాగే బఫే తినే వాళ్ళకి కూడా బఫే కూడా బయట అయితే ఏర్పాటు చేశారనమాట. సో ఎవరికి ఏది కంఫర్ట్ అనిపిస్తే అలా తినడానికి ఏదైనా బంతి భోజనం అండి, అరటాకులు వేసి పెట్టడం అయితేనే. ఇంకా బయట అయితే ఇలా బఫే సిస్టమ్ అనమాట అండి. నేనైతే బఫే సిస్టమ్కి వచ్చాను. రవి వాళ్ళ ఫాదర్ ఇద్దరు కూడా అయితే బంతి భోజనం తిన్నారనమాట. సో మొత్తం ఐటమ్స్ ఇవి. బూరు మాత్రం అదిరిపోయింది. సో నూతన దంపతుల పేర్లు మాత్రం నాకు చాలా బాగా నచ్చాయండి. మహా అమ్మాయి పేరు, పెళ్ళికూతురు పేరు, దేవేమో అబ్బాయి పేరు. మహాదేవ్ బాగా సెట్ అయింది కదా పేరు. ఆ పేరు అయితే మాత్రం భలే సెట్ అయింది కదా. సో నూతన దంపతులు ఇద్దరిని కూడా పెద్దవారు మీరు అందరూ కూడా ఆశీర్వదించండి. యాక్చువల్గా అయితే హారిక కూడా వస్తానన్నది ఫస్ట్. మధ్యాహ్నం కూడా ఫంక్షన్లో భోజనం తినడం వల్ల ఆనెస్టీగా ఉండి రాలేదనమాట. సో నేను వచ్చాను. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి నేను అమ్మను పికప్ చేసుకోవాలి. అంటే మార్నింగ్ అమ్మ ఫంక్షన్కి వెళ్ళింది కదా, ఆ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి అమ్మను పికప్ చేసుకుని అప్పుడు ఇంటికి వెళ్ళాలన్నమాట. ఒక్కొక్కరు అంటారులేండి, కామెంట్లో అంటుంటారు కదా, మీ పని బాగుందో చక్కగా తిరుగుతున్నారు అది. ఏం చేస్తామండి, 100 మంది 1000 మంది బంధువులు, అభిమానించే సబ్స్క్రైబర్స్ ఉండి పిలిస్తే తప్పకుండా అయితే వెళ్ళడం నాకు ఇష్టం అనమాట. ఏ పిలువ వచ్చినా సరే వెళ్ళడం నాకు ఇష్టం. సో అందుకే అనమాట అండి. ఇంటికైతే వచ్చేసానండి. మన ఇంట్లో తినే భోజనంలోకి వేరు, బయట భోజనంలోకి వేరండి. బయట భోజనం ఫంక్షన్లో తింటున్నాము కానీ ఫుడ్ ఈజీగా టైట్గా ఇబ్బందిగా అరగలేనట్టుగా ఉంటుంది అనమాట. మా జాయ్ గారు చూడండి, చూసారా హారికకి చెప్పేస్తాడు అన్నమాట లోపలికి వెళ్ళి డాడీ వచ్చాడని. బాగా ఊగేస్తుంది. అయ్యో చూడండి, హారికకి చెప్తాడు అనమాట, డాడీ వచ్చాడు తలుపుతీ అని. ఆడ చెప్తాడు డాడీ వచ్చాడు తలుపుతీ అంటున్నాడు. అవి చూడండి, అవి తలుపు తీయమని, అవి చూసారా లోపలికి వెళ్ళి తలుపు తీయమని. తలుపు తీయి, డాడీ వచ్చారు తలుపు తీయని. మాటలు ఒక్కటే రావండి, వాటికి అన్నీ తెలుసు. అదిగో ఎత్తుకోవాలా అమ్మా. చిన్న కొవ్వదు, మా కొవ్వ అనమాట అండి, చిన్న కొవ్వదు. ఏ అమ్మమ్మేది? అమ్మమ్మ ఇంకా అవ్వదంట, ఇంకా అవ్వలేదా? భోజనం చేసి వస్తుందంట. ఫోన్ చేసి ఎలా వస్తుంది మళ్ళీ? ఫోన్ చేస్తాను కదా అప్పుడు మళ్ళీ వెళ్ళాలా? ఇంకా ఈ ఫిబ్రవరి నెల అంతా మా కొంపలో కొంపటే ఎలిగిలా లేదండి. ఇంట్లో వంట చేసుకునేలా లేవన్నమాట. ఇంకెలా ఫంక్షన్లతోటే సరిపోతుంది.